అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు. ఈరోజు వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మీరు ఇచ్చినటువంటి స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ప్రభువా మేమందరం కలిసి నాయనా వాక్యాన్ని ధ్యానించబోతుండగా సహాయం దయచేయండి. అయినా మేమందరం శ్రద్ధగా వినాలి ప్రభువా. అందుని బట్టి మేము వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఎవరు కూడా ప్రభువా నిద్రామత్తులై ఉండకుండా తండ్రి అయినా మీ వాక్యాన్ని శ్రద్ధగా విని తండ్రి, వాక్య ప్రకారంగా జీవించే భాగ్యము మా అందరికీ దయచేయమని తండ్రి, మీరు మా మధ్యలో ఉండి తండ్రి గొప్ప కార్యాలు చేయమని విజ్ఞాపన చేస్తూ నైనా చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుండయ్యా. వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి కుటుంబాలకు క్షేమాన్నిచ్చి అయినా రాబోయే రోజుల్లో తండ్రి మేమందరం కూడా మీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, నన్ను కూడా మీ బోరగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఏలి యొక్క కుమారుల గురించి ధ్యానం చేసుకుంటూ మరి వారి ద్వారా మన కుటుంబ జీవితంలో మనము ఏమి నేర్చుకోవాలి అనే పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి ఏలి యొక్క కుమారులకు దేవుడు ఒక మంచి స్థానాన్ని దేవుడిచ్చాడు. అయితే ఆ స్థానాన్ని వారు ఆ నిలుపుకోలేకపోయారు. ఈరోజు ఈ యొక్క ఏలి కుమారులు యొక్క జీవితంలో వారు చేసినటువంటి తప్పులు, ఆ తర్వాత వారి యొక్క చివరి క్షణాలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మనము వింటున్నప్పుడు మనలో కూడా కొంత భయం అనేది కలగాలి. కనుక హొఫ్నీ, ఫినెహాసుల గురించి మనము వాళ్ళ జీవితాల నుంచి మనము కొన్ని సత్యాలు నేర్చుకొని మనం కూడా అవి మన జీవితంలో అన్వయించుకొని మన కుటుంబంలో మనం ఎంత భక్తిగా ఉన్నప్పటికీ మన బిడ్డలు ఎలా ఉన్నారు, అదే సమయంలో ఎవరైతే ఆ రోజుల్లో వాళ్ళు యాజకులుగా ఉండేవారు కదా, మరి సేవకులుగా ఎవరైతే ఈరోజు సేవ చేస్తున్నారో, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో, వారి యొక్క కుటుంబ పరిస్థితి కూడా మనమందరం కూడా చూసుకోవాలి. మరి దేవుని సేవ చేస్తున్నప్పటికీ వారి బిడ్డలు కూడా ఎలాంటి స్థితిలో ఉంటున్నారు అనేది కూడా ఈరోజు అందరూ కూడా ప్రశ్న వేసుకున్నటువంటి మంచి సమయం. కాబట్టి ఈరోజు మరి ఏలి యొక్క ఇద్దరు కుమారుల గురించి మనం ధ్యానం చేసుకుందాము. వారి జీవితంలో వారు చేసిన తప్పులేంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి శిక్ష ఏంటి, కనుక ఒకసారి మనము వాక్యం ద్వారా ఆ విషయాలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినప్పుడు, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఏలి కుమారులు యాజకులు అనే మాట మనము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఆ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హొఫ్నీ, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. దేవునికి యాజకులుగా ఉండడానికి దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి ఆధిక్యతను మరి ఏలి కుటుంబానికి ఇచ్చాడు. మరి ఇద్దరు కుమారులు కూడా దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ మనము 2వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినప్పుడు,
మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి అనే మాట చూస్తున్నాం. ఈ యొక్క హొఫ్నీ, ఫీనెహాసులు ఎందుకు మిక్కిలి దుర్మార్గులు అనగా, ఎందుకు అంత దుర్మార్గపు పనులు చేశారు? అంత దుర్మార్గపు పనులు వాళ్ళు చేయడానికి గల కారణాలేంటి? లేకపోతే ఎందుకని దేవునికి అంత అయిష్టమైన పనులు వారు ఏం చేశారు అనేది మనం గమనించినప్పుడు, ఇక్కడ మొట్టమొదటిగా దానికి కారణం గూడా ఒకసారి మనం ఆలోచిస్తే, యాజక కుటుంబంలో వాళ్ళు జన్మించారు, మంచిదే. దేవాలయపు వాతావరణంలో, మందిర వాతావరణంలో వారు పెరిగారు, మంచిదే. అయితే దేవునితో వాళ్ళకి వ్యక్తిగత సంబంధం అనేది లేకుండా పోయింది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన పూర్వీకులు ఒకవేళ దైవ సేవకులైనప్పటికీ కూడా, లేకపోతే మనం ఈరోజు సేవలో కొనసాగుతున్నప్పటికీ కూడా, సంఘంలో గూడా మనకు ఒక మంచి స్థానము ఉన్నప్పటికీ కూడా, మరి మన బిడ్డలకు దేవునితో వ్యక్తిగత సంబంధం అనేది ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వ్యక్తిగత సంబంధం అనేది లేకపోతే, మరి మనకున్నటువంటి స్థితి మన బిడ్డలకి ఉండకపోవచ్చేమో ఆలోచించాల్సినటువంటి విషయము. ఏలీ మరి దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నప్పుడు, మరి ఏలీ కుమారులు ఎందుకని ఇంత భయంకరంగా వారు తయారయ్యారనే విషయాన్ని మనం ఆలోచించాలి. దానికి కారణము కేవలము వారికున్నటువంటి ఆ యొక్క నిర్లక్ష్యం అనుకోవాలి. లేకపోతే దేవునితో సంబంధం అనేది వాళ్ళకి వ్యక్తిగతంగా లేదు అని మనం గమనించాలి. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గపు పనులు మనం చూస్తే కూడా, మనకు గూడా ఆశ్చర్యం కలుగుతది. దేవుని బిడ్డలు కుటుంబాల్లో వారు పుట్టి, దేవాలయంలో పెరిగి, వాళ్ళు అంతా గూడా అదే వాతావరణంలో ఉన్నప్పటికి కూడా, ఇలాంటి వారు కూడా ఉంటారు అనడానికి కారణము ఈ యొక్క హొఫ్నీ, ఫీనెహాసుల మనము వాళ్ళ జీవితాలు మనము గమనించవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకసారి వారు చేసినటువంటి పనులు మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వచనాలు మనం చదివినట్లయితే, వారు చేసినటువంటి పనుల్లో మనం కొన్ని గమనించవచ్చు. వారు ఎలా చేస్తారంటే, ప్రజలు తీసుకొచ్చినటువంటి బలుల్లో నుంచి వారు తమ భాగాన్ని బలవంతంగా తీసుకుంటారంట. ప్రజలు ఏమైతే తీసుకొస్తారో ఆ బలి అర్పణలు, వాటిని తీసుకొని వారు భుజించేవారు. అదే సమయంగా మనం చూస్తే, దేవుని యొక్క గౌరవాన్ని గూడా వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు. ఈ 5 వచనాలు మనం చదివినప్పుడు మనం అవన్నీ గూడా గమనించవచ్చు. అదే సమయంలో దేవుని యొక్క వారి యొక్క లాభం కోసం ఆ సేవ చేసేవారు. చూడండి, ఇది ఎంత భయంకరమైన విషయం అంటే, దేవుని కోసం తీసుకొచ్చినటువంటి బలి అర్పణలు వారు తీసుకోవడం, అందులో వాటిలో శ్రేష్టమైనవి వారు భుజించడం, అదే సమయంలో అక్రమంగా వాటిని స్వీకరించడం, బలవంతపు పనులు చేసి వాటిని స్వీకరించడం, దేవుని యొక్క దేవునికి ఏమైతే వాళ్ళు సమర్పిస్తున్నారో వాటిని ఇష్టానుసారంగా వారు తీసుకోవడం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. ఈరోజు మనం ఈ యొక్క 5 వచనాలు గమనించినప్పుడు కూడా, మనము ఈ రోజుతో మనం పోల్చుకుంటే సంఘాల్లో గూడా ఇది మనం గమనిస్తున్నాం. ఎలా అంటే, దేవుని యొక్క కానుకలు ఏమైతే ఈరోజు మరి సంఘ విశ్వాసులు ఆ కానుకలను సమర్పిస్తున్నప్పుడు, వాటిని మనము మన స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు లేకపోలేదు. ఆ యొక్క ఏమైతే ఆ అకౌంటెన్సీ ఉంటదో, ఆ లెక్కలు సరిగ్గా రాయకుండా, లేకపోతే వాటిని దొంగతనంగా వినియోగించుకుంటూ, ఈ రోజున వాటి స్వార్థం కోసంగా ఈరోజు చేసుకుంటున్న వారు లేకపోలేదు. గమనించండి, ఆ రోజుల్లోనే ఇలాంటి వారున్నారు.
అందుకోసమే ప్రతి ఒక్క బైబిల్‌లో జరిగిన సన్నివేశాన్ని మన వ్యక్తిగత జీవితంలోకి మనం దాన్ని ఆపాదించుకోవాలి. కనుక ఆ రోజున ఎట్టయితే బలి అర్పణలను వారు అపవిత్రం చేస్తూ ఉండేవారో, ఈరోజు దేవుని యొక్క కానుకలను గూడా అపవిత్రం చేస్తూ, వాటిని ఇష్టానుసారంగా వినియోగిస్తూ, దేవుని పరిచర్య కొరకు ఆ కానుకలను వినియోగించకుండా, ఆ కానుకలను స్వార్థం కొరకు ఉపయోగించుకుంటూ, ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం గమనించే విషయాలు వాళ్ళ సొంత గృహాలకు గూడా వాటిని ఉపయోగించేవారు లేకపోలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ రోజు వచ్చినటువంటి లక్షణం కాదు. ఇది మన పూర్వీకుల నుంచి మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ఏలి యొక్క ఇద్దరు కుమారుల యొక్క జీవితంలో మొట్టమొదటి ఈ యొక్క తప్పును మనం గమనిస్తే, దేవునికి ఏమైతే మహిమ వస్తుందో, ఆ మహిమను వాళ్ళు స్వీకరించడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళే గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం, దేవుని కంటే గూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క బలి అర్పణలను వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు దాన్ని స్వీకరిస్తున్నారు, వాటిని భుజిస్తున్నారు అంటే, దేవుని కంటే వారే గొప్పగా అందరి ముందు గూడా కనపరుచుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి వారు ఈ రోజుల్లో గూడా లేకపోలేదు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. దేవునికి రావాల్సిన మహిమ మనుషులకొస్తే దేవుడు చూస్తా ఉండడు. ఏ రోజుకైనా దేవునికి వారు సమాధానం చెప్పాల్సిందే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనం గమనిద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని గూడా మనం గమనించినప్పుడు, ఏలి బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిన పడగా, వారిని పిలిచి ఇట్లనెను. ఇదొక భయంకరమైన విషయం. దేవునికి రావాల్సినటువంటిది వైభవాన్ని వారు స్వీకరించడం ఒక రీతైతే, ఎవరైతే ఆ యొక్క దేవుని సేవకు లేకపోతే దేవుని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో, ఆ ద్వారం దగ్గరికి వస్తున్నటువంటి వారితో వీరు వ్యభిచారం చేసేవారు. కనుక నైతికంగా కూడా వీరు పతనమైపోయారు. వారు దేవుని సేవ కొరకు ఎవరైతే వస్తున్నారో, ఆ సేవకురాళ్ళతోటి పాపములో జీవించేవారు. పరిశుద్ధ స్థలాన్ని వారు అపవిత్రపరిచారు. తమ పదవులను వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏలి యొక్క ఇద్దరు కుమారులు యాజకులుగా ఉన్నప్పటికీ, వారు ఆ యొక్క దేవాలయపు ఆ ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరికి ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, ఆ యొక్క స్త్రీలతో వారు ఆ యొక్క చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఆ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచేవారు. ఇది ఎటువంటి ఘోరమండి! దేవుని యొక్క మందిరము, పరిశుద్ధ ఆలయంలో అపవిత్రమైన పనులు చేస్తూ వారు జీవించడం అనేది, అది ఎంతవరకు కరెక్ట్ చూసారా? ఈరోజు యాజకులుగా ఉంటున్నటువంటి మరి ఏలి యొక్క ఇద్దరు కుమారులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క అపవిత్ర పని, ఈరోజు మనము మన జీవితంలోకి ఒకసారి మనం చూసినట్లయితే, ఈరోజు ఇప్పటి కాలాన్ని బట్టి మనం గమనిస్తే, ఈరోజు వారు తాగుతూ మరి మందిరాలకొచ్చేవాళ్ళు లేరంటారా? ఆలోచించండి. మద్యం సేవించి దేవుని ఆలయంలోకొస్తారు. అపవిత్రమైన పనులు చేస్తూ దేవుని ఆలయంలోకి వచ్చి కూర్చొని ధైర్యంగా దేవుని వాక్యాన్ని వినేవారు. అపవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి దేవుని యొక్క మందిరానికొచ్చి దేవునితో గడిపేవారు.
బయట ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క ఆలయంలోకొచ్చి దేవునికి మొక్కేవాళ్ళు లేరంటారా? మరి ఆ రోజు చేసింది వారు అదే గదా! ఆ రోజు మనం గమనించినప్పుడు ఆ యొక్క హఫ్ని, ఫినెహాసులు ఏలి యొక్క ఇద్దరు కుమారులు వారు చేసింది మరి ఇప్పుడు జరుగుతుంది గూడా అదే కదా! అందరి గురించి మనం మాట్లాడడం లేదు కానీ, ఎవరైతే ఈ రోజున ఆ విధంగా కొనసాగుతున్నారో వారి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు పవిత్రమైనటువంటి మరి దేవుని మందిరాలను అపవిత్రం చేసేవాళ్ళు లేరంటారా? ఆలోచించాల్సిన సమయం. మన జీవితాల్లోకి ఒకసారి మనం తొంగి చూసుకోవాలి. ఇలాంటి పనులు మనం చేస్తున్నామేమో, బయట మనము ఇష్టానుసారంగా మన యొక్క మాట తీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మనము ఆ యొక్క త్రాగుబోతనానికి అలవాటైపోయి మద్యాన్ని సేవించి మందిరానికి వచ్చేవాళ్ళు. నేను గూడా స్వయంగా చూసినటువంటి సన్నివేశాలున్నాయి. మద్యాన్ని సేవించి పులిపిట్ మీద ఎక్కిన వారు గూడా ఉన్నారండి నా కళ్ళ ముందు. ఇలాంటివి చూసినప్పుడు నేను ఆశ్చర్యపడేవాళ్ళని. ఎంత ధైర్యము! కానీ దేవుడు అవి చూస్తా ఉంటాడా? కాదు గదా! ఆ రోజు వీళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలు తర్వాత మళ్ళీ మనము చివరిలో చూద్దాం. కనుక మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క 22వ వచనంలో వారు దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్న వారితో వారు వ్యభిచారం చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. అయితే తండ్రి వాటిని చూస్తూ కూడా మరి ఏం చేశాడనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. 23వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఇక్కడ మరి ఏలి తన కుమారులకు మందలించాడు. ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ఒక మాట అంటున్నాడు, ఇలాంటి కార్యక్రమాలు నాకు వినబడ్డాయి. మీరు చెడ్డ పనులు చేస్తున్నారట. దేవుని పని చేస్తూ ఇలాంటి పనులు చేస్తా ఉంటే ఎలా? అని ఒక ప్రశ్నేసాడు కానీ, వారిని ఆ యాజకత్వం నుంచి తీసివేసుంటే బావుండేదేమో. ఈ పాపం చేస్తున్నటువంటి ఇద్దరు కుమారులను వారిని ఆయన కొంత మందలించడం జరిగిందేమో కానీ, మీరు ఈ యొక్క యాజకత్వానికి పనికిరారు. మీరు దీనికి అనర్హులు అనేటువంటి విషయాన్ని గూడా మరి ఏలి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూడడం లేదు. నాకు చెడ్డ కార్యములు వినబడ్డాయి. ఇలాంటివి మీరెందుకు జేస్తున్నారు? ఇది మంచిది కాదు. ఇది దేవుని దృష్టికి అతిక్రమము అని అంటున్నాడు గానీ, మరి ఇలా మీరు ఉంటున్నప్పుడు ఈ యొక్క పనిలో యాజకత్వంలో మీరు కొనసాగడం మంచిది కాదని ఒకవేళ ఆ పదవి నుంచి తీసివేసుంటే బాగుండేదేమో. ఇప్పుడు మన జీవితంలోకొద్దాము. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మరి చేస్తూ దేవుని మందిరంలో ఒక మంచి స్థానంలో ఉంటూ అది యాజకులు కావచ్చు, సంఘ విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప స్థానంని దేవుడు ఏర్పాటు చేసుంటాడు. అటువంటి స్థానంలో ఉంటూ మరి ఈ విధంగా జీవించే వారిని ఎవరైనా మందలిస్తున్నారా? కుమారులు గావచ్చు, కుమార్తెలు గావచ్చు, "నువ్వు చేస్తున్నావురా ఈ విధంగా, ఇలా చేస్తూ నువ్వు దేవుని మందిరానికి రావడం తప్పు" అని మనము గద్దిస్తున్నామా మన బిడ్డల్ని? మన బిడ్డలకి మనం ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నామా? వాళ్ళ యొక్క తప్పులను మనము వాళ్ళకి తెలియచేస్తూ, ఇలా చేస్తుంటే నువ్వు మందిరానికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు కొంతకాలం మారు మనసు పొందు అని మనం మందలిస్తున్నామా?
ఈరోజు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడము, దేవుని వాక్యాన్ని గొప్పగా వివరించడము, దేవుని వాక్యాన్ని లోతైనటువంటి విషయాలు తెలియజేసి గొప్ప అనిపించుకోవడం కంటే కూడా, వింటున్న వారు కూడా ఆహా! ఎంత బాగా చెప్పారు వాక్యము. ఎందుకంటే చెప్పేటువంటి వారు లేరు అనుకోవడం కాదండి. ఆ వాక్యాన్ని వెంటనే మన జీవితంలోకి ఒకసారి మనము చూసుకోవాలి. ఎందుకంటే వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. ఎప్పుడైతే మనము ఆ వాక్యాన్ని మన జీవితంలో చూసుకుంటామో, మన మన యొక్క జీవితంలో ఉన్నటువంటి తప్పులు మనకు తెలియజేస్తది. ఈరోజు వీళ్ళ జీవితాన్ని మనం గమనించినప్పుడు, తండ్రి వాళ్ళని మందలించాడు. ఈరోజు తల్లిదండ్రులు తమ బిడ్డలు చేస్తున్న తప్పులను వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ ఉన్నట్లయితే, ఏంటి మనం వారిని మంచి మార్గంలో పెంచగలమా? ఈ రోజున బిడ్డల్ని మనం వాళ్ళు చేసేటువంటి పనులు మనము వాటిని కప్పిపుచ్చుతూ మన జీవితాన్ని కొనసాగిస్తుంటే, ఏ మార్గం మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం? ఈరోజు మనం చూస్తే ఏలి యొక్క కుమారులిద్దరిని గూడా తండ్రి మందలించాడు. కానీ ఆ మందలించినటువంటి ఆహ్, విధానం అనేది మంచిది కాదు అని నా ఉద్దేశ్యం. ఒకవేళ అతని చేతుల్లో ఉంది ఆ పని. ఒకవేళ ఆ యొక్క యాజకత్వం నుంచి తీసేసుంటే ఇంకొద్దిగా మార్పుండేదేమో, లేకపోతే దేవుని భయం కలిగుండేదేమో. చూడండి తర్వాత 13వ వచనం, మూడో అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఈ యొక్క మాటను గమనించండి. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తన కుమారులు చేస్తున్నటువంటి తప్పు, ఆ విషయం తెలుసు. తెలిసి గూడా వాళ్ళు శాపగ్రస్తులైపోతారు అయినప్పటికి కూడా వారిని అడ్డగించకపోవడం. వెంటనే వారిని మందలించడం, లేకపోతే వెంటనే వారిని ఆ యాజకత్వం నుంచి తీసివేయడం, తొలగించడం, ఇలాంటివి చేయకుండా వారిని కొనసాగిస్తున్నట్లయితే, ఈరోజు మనం గూడా మన బిడ్డల్ని ముద్దుగా మనం పెంచుకుంటాం. వారిని అలా పెంచుకొని ఒకవేళ వారు చేస్తున్నటువంటి తప్పులను మనము కప్పిపుచ్చుకుంటూ వచ్చినట్లయితే, మన కుటుంబ జీవితంలో ఈరోజు మనం భార్యాభర్తలకు గూడా తీసుకోవచ్చు ఈ విషయాన్ని. కుమారులు, కుమార్తెలకు కాదు. నీ భర్త చేస్తున్న తప్పు నీకు తెలిసినప్పటికి గూడా, నీ భర్తను నువ్వు మందలించకుండా, నీవు నీ గొప్ప కొరకు లేకపోతే నీ కుటుంబం గొప్ప కొరకు నువ్వు చేస్తున్నట్లయితే, నీ భార్య చేస్తున్న తప్పు నీకు తెలిసినప్పటికి కూడా, నువ్వు చూసినప్పటికి కూడా, నువ్వు మందలించలేనటువంటి ఒక స్థితిలో నువ్వు ఉంటున్నావంటే, నువ్వు అనుకుంటున్నావేమో గొప్పగా మనము మన యొక్క దేవుని దృష్టిలో అది వ్యతిరేకమనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు అనుభవించినటువంటి శిక్ష మనం గమనిస్తే, మనలో కొంత భయం కలగాలి. ఈ రోజున ఏలి కుమారుల యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, వాళ్ళ ముగింపు గురించి మనం చూస్తే ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చదవచ్చు. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 మంది 30,000 కాల్బలము కూలిరి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి యాజకత్వం చేస్తే ఇలానే ఉంటది. దేవుని వాక్యాన్ని విన్నప్పటికి కూడా వాక్యానుసారంగా జీవించకపోతే, దేవుడు యుద్ధంలో ఏమైపోయింది? ఈరోజు ఎవరైతే నడిపిస్తున్నారో యాజకుల వల్ల ఈరోజు యుద్ధం ఏమైపోయింది? ఇశ్రాయేలీయులు అందరూ ఓడిపోయారు. ఆ సమయంలో 30,000 మంది వాళ్ళకు కాల్బలమంతా కూలిపోయారు. అంత మాత్రమేనా? తర్వాత చూడండి ఏమైందో. మరియు దేవుని మందస్సము పట్టబడెను. అది కాకను హొఫ్నీ, ఫీనెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి.
చనిపోయారండి. చంపబడ్డారు. ఇదే మొదటి శాపం. వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ వాళ్ళు ముందుగానే వాటిని ముగించబడింది. ఈరోజు ఇలా దేవుడిచ్చినటువంటి ఆయుష్ మనం ముందుగా ముగించబడుతుందంటే దానికి కారణము ఒకటి, దేవుని పరిచర్య చేసేవాళ్ళైతే ఆ పరిచర్య ముగించబడుండాలి. లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి వారు ముందుగా హతులై ఉండాలి. ఈరోజు వీళ్ళు యాజకులైనప్పటికీ, యాజకుల కుమారులైనప్పటికీ యాజకత్వం చేస్తూ ఎందుకు హతులయ్యారు? దేవుని కాపుదల ఎందుకని వాళ్ళకి లేదు? ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఎందుకు ఆ మందసం పట్టబడింది? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఆ యొక్క యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోతే ఆ 30,000 మంది కాల్బలమంతా కూలిపోయినప్పుడు వారితో పాటు వీరు గూడా వాళ్ళలో హఫ్ని, ఫీనెహాసులు గూడా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమేనా? తర్వాత చూడండి, మరి తండ్రిగా మరి ఏలి గారు ఏ విధంగా చనిపోయారో చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనంలో ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. మంచి ఏజ్ అండి దేవుడిచ్చాడు. 98 ఇయర్స్ ఏలి బతికాడు. అతనికి దృష్టి మందగిరినందున అతను కండ్లు కానరాకుండెను. పర్లేదు. 98 ఇయర్స్ బతికాడు. ఒకవేళ అతనికి సరిగ్గా చూపు లేకపోతే అది పెద్ద విషయం కాదు. అయినప్పటికీ తర్వాత చూడండి 18వ వచనంలో ఉంటది. దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఎప్పుడైతే ఈ సమాచారం తీసుకొనొచ్చారో, ఈ విధంగా మందసం పట్టబడింది, ఈ విధంగా నీ కుమారులు మరణించారు అని అన్నప్పుడు మంచి ఏజ్‌లో ఉన్నటువంటి ఆయన ఏలి గారు ఒక్కసారిగా ఎలా చనిపోయాడండి? ఒక్కసారిగా వెనక్కి పడ్డాడు. వెనక్కి పడి మెడ విరిగిపోయి చనిపోయాడు. చూసారా? కుమారుల యొక్క పని వల్ల, లేకపోతే కుమారుల యొక్క ప్రవర్తన వల్ల, కుమారులు చేసినటువంటి దేవుని యొక్క వ్యతిరేకమైన కార్యాల వలన ఈరోజు తండ్రి గూడా హఠాత్తుగా మరణించాడు. ఒకవేళ ఏలి కుమారులు మంచిగా బ్రతికుండుంటే, ఒకవేళ మంచి జీవితం దేవుడు కొనసాగించుండేవాడేమో. లేకపోతే ఇంకొంతకాలం ఉండేవాడేమో. అక్కడ మీరు గమనిస్తే అప్పటికి ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయం చేసెను. చూడండి ఎంత గొప్ప పరిచర్య చేశాడో. దాదాపుగా 40 ఇయర్స్ అతను సేవ చేశాడు. 40 సంవత్సరాలు మరి ఏలీ గారు మరి ఆయన సేవా పరిచర్య కొనసాగించాడు. ఈ 40 సంవత్సరాల సేవా పరిచర్యలో తన కుమారులను ఎందుకు మందలించలేకపోయాడు? 40 సంవత్సరాలు ఆయన చేస్తున్న పరిచర్యలో తన కుమారులను ఎందుకు గమనించలేకపోయాడు? కనుక అంత గొప్ప పరిచర్య ఆయన చేస్తున్నప్పుడు ఎందుకని ఆ యొక్క ఏలి యొక్క ఇద్దరు కుమారులను కూర్చోబెట్టి వారికి ఎందుకు బోధించలేకపోయాడు? ఎందుకు వారి తప్పులను వారికి చూపించలేకపోయాడు? ఇది ఈరోజు మన జీవితంలో అన్వయించుకుంటే మన బిడ్డలను మనం ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నాం? మన బిడ్డలు కుటుంబంలో దేవుడు ఒక మంచి కుటుంబాన్ని మనకి ఏర్పాటు చేసినప్పుడు మనం ఎంతవరకు వారిని మనము పరిశీలించగలుగుతున్నాం? మన సేవా పరిచర్యలో మనం ఉన్నప్పటికి కూడా మన బిడ్డలు ఏ ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనము గమనించేటువంటి స్థితిలో ఉండాలి అనేది కూడా మనం ఈరోజు నేర్చుకోవాలి. ఆ తర్వాత అంత మాత్రమేనా? తర్వాత చూడండి 19వ వచనంలో కూడా మనం చదివినప్పుడు ఏలి కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయారనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయెను. ఈమె ప్రెగ్నెంట్‌గా ఉంది. కానీ ఆమెకు గూడా భర్త చనిపోయాడన్న వార్త వినింది. ఎంతో బాధ కలిగింది ఆమెకు కూడా. మామ చనిపోయాడు. కాబట్టి ఏలి చనిపోయారు. అదేవిధంగా
ఫినెహాస్ చనిపోయాడు. ఇంకేంటి నా జీవితం? మా మామయ్య లేడు నా తోడు. ఈరోజు నా యొక్క భర్త కూడా లేడు. ఆ విధంగా ఆమె మృతు నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్నటువంటి స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనని. వెంటనే ఒక మంచి కుమారుని జన్మనిచ్చింది. అయితే ఆమె అంటుంది, ఆమె ప్రత్యుత్తరమేమి ఇక లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినది సంగతిని, తన మామను పెనిమిటిని చనిపోయిన సంగతిని తెలుసుకొని ఆ యొక్క ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టింది. ఇకాబోదు అనగా ప్రభావము వెళ్ళిపోవడము. మంచి బిడ్డ, మగబిడ్డ పుట్టాడు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పారు పక్కనోళ్ళు. మగబిడ్డ పుట్టి ఏం లాభం? ఆలోచించారా ఈ విషయాన్ని? ఈరోజు మన దృష్టిలో మగబిడ్డ పుట్టాలి, వాడు వంశోద్ధారకుడు, ఆ రోజు నుంచి వస్తుంది ఇది. మగబిడ్డ పుట్టాడు, ధైర్యంగా ఉండు, పర్లేదు. కానీ ఏం లాభం? ప్రభావం వెళ్ళిపోయింది నా ఇంట్లో నుంచి. ఇశ్రాయేలు దగ్గర నుంచి ఆ యొక్క మందసం పట్టబడింది, ప్రభావం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ఓడిపోయారంటే ప్రభావం వెళ్ళిపోయింది. ఈరోజు నా కుటుంబంలో ఒక గొప్ప విలువ కలిగిన వాళ్ళు చనిపోయారు. మా మామగారు చనిపోయారు, నా భర్త చనిపోయాడు అని ఆమె కూడా చనిపోయినట్టు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనలో భయం పుట్టాలి. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుడు వెక్కిరించబడ్డు, ఈ లోకంలో ప్రజలని మనం మోసం చేయొచ్చేమో, కుటుంబ సభ్యుల్ని మనం మోసం చేయొచ్చేమో, దేవుడి వెక్కిరించబడ్డు. ఏమి విత్తుతామో ఆ పంటను మనం కోస్తాం. కాబట్టి పంట ఏ విధంగా మనం విత్తినప్పుడు ఆ పంట కాలము 6 నెలలైతే 6 నెలల తర్వాతే పంటొస్తది. ముందుగా పంట రాదు. అదే సమయంలో నువ్వు ఏమైతే విత్తావో ఈరోజు, ఒకవేళ ఆ పంట రావడానికి సమయం ఉందేమో గానీ, ఖచ్చితంగా ఆ పంట నువ్వు కోయాల్సిందే. కనుక ఈరోజు నువ్వు విత్తి నీ బిడ్డలకి చెడు మార్గం చూపిస్తూ, నీ బిడ్డలను చెడు మార్గంలో ఎంకరేజ్ చేస్తూ ముందుకు పంపిస్తున్నావేమో, జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరోజు శాపగ్రస్తమైన కుటుంబంగా మారిపోయే అవకాశం ఉందండి. ఆ యొక్క స్థితి చూసినప్పుడు ఏలీ మంచి యాజకుడే వెనక్కిపడి, ఎందుకని ఆ మాట సంబోధించారక్కడ? మెడ విరిగి అని ఎందుకు సంబోధించారు? ఏలీ కుమారులు హతులైరి ఎందుకు సంబోధించారు ఆ మాట? అంతకంటే ముందుగా మనం గమనిస్తే వారి యొక్క ప్రవర్తన గురించి మనం చూసినప్పుడు ఆ మాట ఇంకెంత బాగుంటుందో తెలుసా? వారు దేవునికి చాలా చెడ్డదైనటువంటి ప్రవర్తన, మిక్కిలి దుర్మార్గులైరి అనే మాట చూస్తున్నాం. దుర్మార్గులు వేరే, మిక్కిలి దుర్మార్గులు వేరే. దుర్మార్గులంటే ఒకవేళ కొంత తప్పులు చేస్తారేమో, వీళ్ళు కళ్ళు మూసుకొని పోయి వీళ్ళు మిక్కిలి దుర్మార్గమైన పనులు చేశారు. ఈరోజు వాళ్ళ వల్ల ఎంతమంది శాపం అనుభవించారండి? వాళ్ళ కుటుంబం ఏమైపోయింది? కుమారుడు ఏమైపోయాడు? కుమారుడు అనాదిగా మిగిలిపోయాడు. కుమారుడికి తల్లి తండ్రి లేరు. ఊరికనే వెళ్ళవండి. ఈరోజు ఇలాంటివి మనం చూసినప్పుడు మనలో కొంత భయం అనేది కలుగుతుంది. అయినప్పటికీ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినప్పుడు మనము కొంత మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. ఈరోజు ఇలాంటి కుటుంబాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అయితే మనం ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడు మనకు ఒక యాజకత్వాన్ని ఇచ్చాడు. దేవుని సేవ చేయడానికి ఒక మంచి పరిచర్యలో ఒక మంచి స్థానం ఇచ్చాడు. ఆ పరిచర్యని కొనసాగిస్తున్నప్పుడు భయముతో, భక్తితో, పరిశుద్ధతతో, పవిత్రతతో మనం చేయాలి. అదే సమయంలో దేవుడు సంఘంలో ఒక మంచి స్థానం ఇచ్చినప్పుడు, ఒక విశ్వాసిగా నీకంటూ ఒక మంచి స్థానం దేవుడు ఇచ్చినప్పుడు, ఆ స్థానాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? దుర్వినియోగం చేస్తున్నావా? దేవుని సేవను నమ్మకంగా కొనసాగిస్తున్నావా? అదే సమయంలో నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబంలో నీ కుమారుడు దేవునికి అవమానంగా జీవిస్తుంటే నువ్వెందుకు సేవ చేయడం? నీ కుమారులు
దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు నీ కుమారులకు మొదటి నుంచి కూడా నువ్వు మరి వాక్యాన్ని బోధించాల్సిన అవసరం మనకు లేదా? ఖచ్చితంగా ఉంది. ఈరోజు వాక్యమే బోధిస్తుంది ఆ విషయాన్ని. ఏలి యొక్క ఇద్దరు కుమారులకు మరి ఎందుకు ఏలి బోధించలేకపోయాడు? ఎందుకు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయాడు? మందలించాడు అనుంది అక్కడ. దాని గురించి చెప్పి ఇలా చేస్తున్నారని తెలిసింది నాకు, నిజమేనా అంతవరకేనా? అక్కడి నుంచి మళ్ళీ నువ్వు దీనికి అనర్హుడవు, మీరిద్దరు కూడా దీనికి అనర్హులని తీసేయలేకపోయాడే. కాబట్టి మనం కూడా ఇదొక మంచి పాఠంగా తీసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం కూడా మన జీవితంలోకి అన్వయించుకునే వారిగా ఉండాలని, దేవుడు రాబోయే రోజుల్లో మన కుటుంబాలను దేవుని సేవలో కొనసాగించాలని దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ బంగారు పాదములకు వందనాలనైనా, స్తుతులు స్తోత్రం 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 నాయన. సర్వోన్నతుడా సర్వసృష్టికర్త, వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా రాత్రంతయో నాయన గాఢమైన నిద్రనిచ్చి నాయన, చురుకైన మెలకువనిచ్చి నాయన, మొదటి గడియ నీలో నిన్ను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నేను మహిమపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా ఈ ధన్యతను ఉపయోగించుకోలేక ఎంతో మంది గతించిన వారు ఉన్నారు ప్రభువా. అందులో మేము లేకుండా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనములు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా మా దైవ సేవకులు నాయన చెప్పబడిన వాక్యాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. అయ్యా మేము సంఘంలో నాయన ఏ హృదయం కలిగి ఉన్నామా నాయన, అయ్యా పాపం చేస్తున్నాయినా నీ హృదయాలు నాయన, మేము పాపం చేస్తున్నాయినా నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నామా ప్రభువా. అయ్యా మా బిడ్డలు నాయన తప్పులు చేసినప్పుడు మేము సరి చేసుకుంటూ నాయన, అయ్యా వెనక నాయన వాళ్ళని గణపరుస్తూ మేము ఉంటున్నావా, లేదు తప్పుని సరిచేస్తున్నావా ప్రభువా. అయ్యా ఏ తీరులో మేము ఉన్నామనేది ఎరిగి ఉన్న దేవానికే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా భర్త తప్పు చేసినప్పుడు మేము వెనకేసుకొని వస్తున్నామా నాయన, సరిదిద్దుతున్నామా ప్రభువా. అయ్యా భార్య తప్పు చేసినప్పుడు నాయన, అయ్యా గద్దించుకుంటూ నాయన వాళ్ళ తప్పును వాళ్ళకి చూపిస్తున్నామా లేదా ప్రభువా. నాయన అలాగా మాట్లాడేవు నాయన. అయ్యా మా హృదయాలకి నాయన ఆత్మీయ ఆహారం ద్వారా నువ్వు ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు నాయన, వాక్యం అని వదిలేయకుండా నాయన, వాక్యం చదవటం గొప్ప కాదు ప్రభువా, చదివిన దాన్ని నాయన ఈ రోజు నాతో దేవుడు మాట్లాడారు, నాలో ఇలాంటి తప్పు ఉంది అని మేము సరి చేసుకుని ముందుకు వెళ్ళినట్టుకు సహాయాన్ని దయచి ప్రభువా. అవును నాయన, బిడ్డలు తప్పులు చేసినప్పుడు నాయన సరే నాయన, అయ్యా గొప్పలు చెప్తూ ముందుకు సాగుతున్నావా లేదా బిడ్డలు గద్దిస్తున్నావా అనేది నాయన మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని దయచి నాయన. అయ్యా నాయన యవన కాలంలో ఉండే బిడ్డలు నాయన ఏ యవన కాలానికి నాయన లోకానికి నాయన లోబడుతున్నారా నాయన, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తున్నారా అనేది మేము నాయన పరిశీలించుకుంటూ నాయన బిడ్డలను గద్దించుకుంటూ ముందుకు కొనసాగించే జీవితాల దైత్యమని అడుగుచున్న తండ్రి నీకే వందనాలు స్థితులు స్తోత్రము నాయన. అయ్యా తల్లి ప్రవర్తన బట్టి తండ్రి ప్రవర్తన బట్టి నాయన బిడ్డలను నడుచుకుంటారని చెప్తున్నారు ప్రభువా. అవును నాయన, మేము ఏ ప్రవర్తన కలిగి ఉన్నాం నాయన, చెడు ప్రవర్తన కలిగి ఉన్నామా నాయన, దేవుని యందు భయము కలిగి ఉన్నామా, భక్తి కలిగి ఉన్నామా నాయన. ఈరోజు ఉదయ కాలంలో నాయన ప్రతి ఒక్క హృదయాలను గద్దించిన దేవానికే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క హృదయాలతో మాట్లాడిన దేవానికే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన. అవును నాయన, అయ్యా మేము గొప్పగా ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడని మేమైతే ప్రార్థనలు చేస్తున్నాం కానీ నాయన, ఈరోజు దేవుడు మాట్లాడాడు, నా హృదయంలో ఈ పాపం ఉంది, నేను కడిగి వేసుకోవాలనే మనసు మాకైతే లేదు ప్రభువా. అలాంటి జీవితాలు జీవిస్తూ నాయన, పాపంలోనే మునుగుతూ పాపంలోనే జీవిస్తూ నాయన, అయ్యా తప్పులు చేస్తూ సరి చేసుకుంటూ మాది తప్పు కాదని సరిదిద్దే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అట్టి వారితో నువ్వు మాట్లాడినందుకు వందనములు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా దైవ సేవకులు ఎంతో ప్రయాసపడి నాయన ఎంతో నీ సేవ చేస్తున్నాడు ప్రభువా. అయ్యా నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నటికీ వ్యర్థపరిచిన దేవుడు నాయన, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నూరంతల ఆశీర్వాదాలు ఆ బిడ్డలకు దయచేస్తున్నందుకు వందనములు స్తుతులు స్తోత్రం నాయన. ఆ బిడ్డ కంటి చూపుని నూరంతల చూపునిచ్చిన నాయన, అయ్యా ఎలాంటి ఆపరేషన్లు జరగకుండా నాయన మెడిసిన్స్ ద్వారా నయమేటుకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా సువార్త చేయి పాదములు సుందరం వంటివి నాయన, అనేక గ్రామాలకి ఆ బిడ్డ ఎంతో ప్రయాసపడి నాయన నీ సువార్త నేను విత్తనములు వెగజల్లుచుండగా నాయన అవి మంచి నేలను పడి ఫలించుటకు సహాయం చేస్తున్న దేవానికే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన, ఆది నుంచి అంతం వరకు నాయన మా మధ్యలో ఉండి నాయన ఎలీషాకి 98 సంవత్సరాలు ఆవిష్నిచ్చిన దేవుడు నాయన. అయా అలాంటి ఆవిష్లో నాయన మేము కూడా భయము కలిగి భక్తి కలిగి నాయన నీకు మెడలు వంచేవారుగా నాయన, నీకు మోకాళ్ళ నుంచి ప్రార్థించేవారుగా నాయన. అయ్యా ఈ లోకంలో ఏది మాకు శాశ్వతం కాదు నాయన, వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైన అయ్యా ప్రేమలు,
వ్యర్థమైన నాయన మోసకరమైన అందాలు ప్రభువా, అవన్నిటికీ మేము లోబడకుండా నాయన ప్రతి నిత్యము నేను స్తుతించుకుంటూ, నిన్ను గణపరుచుకుంటూ, నిన్ను మహింపరచుకుంటూ నాయన ఆకాశం నుండి నాయన తల వంచి నువ్వు మా వైపు చూస్తున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అయ్యా, మేము మనుషులు కప్పిపుచ్చగలగవేమో కానీ నాయన నువ్వు ఆకాశం నుండి తేరు చూస్తున్న దేవుడు నాయన. అయ్యా, మా నాడకని మా పడకని ప్రతి ఒక్కటి పరిశీలించే దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయ్యా నా ప్రార్థనలు దుర్గులుంటే క్షమించమని ప్రియకుమారుడైన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్ ప్రార్థించినటువంటి